వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాం, ఒక అర్రే లోపల ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ని సపరేట్గా ఎలా ప్రింట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఈవెన్ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ని కౌంట్ చేద్దాం. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి చూద్దాం. ఓకేనా? సో కౌంట్ చేయాలంటే మనకి కౌంట్ అనే వేరియబుల్ కావాలా, కానీ మనం ఈవెన్ నెంబర్స్ని కూడా కౌంట్ చేయాలా, ఆడ్ నెంబర్స్ని కూడా కౌంట్ చేయాలా. రెండుసార్లు కౌంట్ అని తీసుకోలేం కదా. అందుకే నేనేం తీసుకుంటున్నాను అంటే ఒకటి ఈవెన్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా కౌంట్ బదులు, ఇంకొకటి ఆడ్ అని తీసుకుంటున్నా. ఈవెన్ అనేది ఈవెన్ నెంబర్స్ని కౌంట్ చేస్తుంది, ఆడ్ అనేది ఆడ్ నెంబర్స్ని కౌంట్ చేస్తుంది. ఎలా అయితే మీరు కౌంట్లో 0 పెట్టుకుంటారో కౌంట్ చేసేటప్పుడు, అలాగే ఇక్కడ ఈవెన్ అండ్ ఆడ్ అనే 2 వేరియబుల్స్ తీసుకొని ఈవెన్లో కూడా 0 పెట్టుకుంటున్నాను, ఆడ్లో కూడా 0 పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఎందుకు 0 పెట్టుకుంటున్నాం? కౌంటింగ్ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా 1 అవ్వాలి అంటే దాని ఇనిషియల్ వాల్యూ ఏమై ఉండాలి, మనకి 0 అయి ఉండాలా. 0 ప్లస్ ఏమవుతుంది, మనకి 1 అవుతుంది. ఓకే కదా? సో కౌంట్ బదులు ఇక్కడ ఈవెన్ ఆడ్ అనే 2 ఎక్స్ట్రా వేరియబుల్స్ని తీసుకున్నాను. ఎందుకు? ఈవెన్ నెంబర్స్ని కౌంట్ చేయాలా, ఆడ్ నెంబర్స్ని కూడా కౌంట్ చేయాలా, కాబట్టి బాగుంది. ఇప్పుడు ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అని మనకు ఎలా తెలుస్తుంది? లాస్ట్ వీడియోలోనే చూసాం. అర్రేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం 2తో మాడ్యులర్ డివిజన్ చేయాలా. ప్రతి ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ ఐ ఫర్ లూప్ పెట్టి ఐని 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు రిపీట్ చేస్తూ వస్తాం. అప్పుడు ఏ ఆఫ్ ఐ అనేది తీసుకుంటే ఒక్కొక్క ఎలిమెంట్ అప్డేట్ అవుతూ వస్తుంది. అలా ఉన్న ఏ ఆఫ్ ఐని దేంతో మాడ్యులర్ డివిజన్ చేయాలా? 2తో. చేసినప్పుడు 0 వస్తే అదేమైనట్టు మనకి ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్స్ని కౌంట్ చేయాలా. కాబట్టి ఇక్కడ నేనేమనుకుంటున్నా, కౌంట్ ప్లస్ లాగా ఈవెన్ ప్లస్ అని రాస్తున్నా. ఇప్పుడు ఒకవేళ అది ఈవెన్ నెంబర్ కాకపోతే ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అయి ఉంటుంది, రైట్? అందుకే ఏం చేస్తున్నాను అంటే ఎల్స్లో ఆడ్ ప్లస్ అని రాసుకుంటున్నా. దీనికి ఏం ఎక్స్ట్రా సపరేట్ ఫర్ లూప్ అవసరం పడదు. ఓకేనా? ఈవెన్ నెంబర్ అయితే ఇఫ్లో కౌంట్ అవుతుంది, కాకపోతే ఎల్స్లో కౌంట్ అయిపోతుంది. ఓకేనా? ప్రింటింగ్ లాగా సపరేట్ ఫర్ లూప్స్ ఏమీ అవసరం పడవు. ఓకేనా? సరే, ఇక్కడ ట్రేస్ చేసి చూడండి. ఫస్ట్ ఐ వాల్యూ మనం ఎంత తీసుకుంటున్నాం? 0. ఎన్ వాల్యూ మనం ఎంత ఇచ్చున్నాం? 5. 0 < 5 ట్రూ. లోపలికి వస్తే ఏ ఆఫ్ 0 9 మాడ్యులర్ డివిజన్ టు ఈక్వల్ టు 0 ఫాల్స్ అంటే మనం ఎక్కడికి వస్తాం? ఎల్స్లోకి వస్తే ఆడ్ ప్లస్ జరుగుతుంది. అంటే 0 ప్లస్ ఎంత వస్తుంది మనకి? 1. ఇంకా ఏ స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఐ ప్లస్ జరిగే ఐ వాల్యూ ఎంత వస్తుంది? 1 < 5 ట్రూ. ఏ ఆఫ్ 1 14 మాడ్యులర్ డివిజన్ టు ఈక్వల్ టు 0 ట్రూ. ఈవెన్ ప్లస్ జరిగితే ఈవెన్ వాల్యూ 0 పోయి ఎంత వస్తుంది? 1. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ స్కిప్ అయిపోతుంది. ఐ ప్లస్ ఐ వాల్యూ 2 < 5 ట్రూ. ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది? సారీ మా, ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది వాల్యూ? 5 మాడ్యులర్ డివిజన్ టు ఈక్వల్ టు 0 ఫాల్స్ కాబట్టి ఇఫ్ స్కిప్ అయ్యి ఎక్కడికి వస్తుంది? ఎల్స్లోకి వస్తుంది. అక్కడ ఆడ్ ప్లస్ జరిగితే ఆడ్ వాల్యూ ఎంత వస్తుంది? 2. ఐ ప్లస్ 3 < 5 ట్రూ. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది? 2 మాడ్యులర్ డివిజన్ టు ఈక్వల్ టు 0 ట్రూ కాబట్టి ఈవెన్ ప్లస్ జరిగి ఈవెన్లో ఎంత వస్తుంది వాల్యూ? 2. ఐ ప్లస్ ఐ వాల్యూ 4 < 5 ట్రూ. లోపలికి వస్తే ఆ 4లో ఎంత ఉంది? 8 మాడ్యులర్ డివిజన్ టు ఈక్వల్ టు 0 ట్రూ కాబట్టి ఈవెన్ ప్లస్ జరిగి ఈవెన్ వాల్యూ ఎంత వస్తుంది? 3. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ స్కిప్ అయిపోతుంది. ఐ ప్లస్ 5 < 5 ట్రూ. 5 < 5 ఫాల్స్. ఐ ప్లస్ జరిగితే ఐ వాల్యూ ఎంత వస్తుందా? 5 < 5 ఫాల్స్ కాబట్టి అసలు ఫర్ లూప్లోకే ఎంటర్ కాదు, బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని అంటే ఏం చెప్తారు? 3. నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎన్ని అంటే ఏం చెప్తారు? 2. లాస్ట్లో దాన్ని మనం నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు అని ప్రింట్ చేసుకుంటే సరిపోతుందేమా. సింపుల్. ఓకేనా? సరే చూడండి, అప్పుడు మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలా? అర్రే కోసం ఏ, సైజ్ కోసం ఎన్, లూప్స్ కోసం ఐ, ఈవెన్ కౌంటింగ్, ఆడ్ కౌంటింగ్, మొత్తం ఎన్ని వేరియబుల్స్ కావాలా మనకి? 5 వేరియబుల్స్ కావాలా. ఓకేనా? సరే చూడండి, ఫస్ట్ లాస్ట్ ప్రోగ్రాంలో ఇక్కడ సెమికోలన్ ఉండాలా, పెట్టుకోండి. ఓకేనా?
ఇంట్ ఏ ఆఫ్ 20 ni నెక్స్ట్ కామా ఈవెన్ లోపల ఎంత స్టోర్ చేసుకుంటారు 0. ఆడ్ లోపల ఎంత స్టోర్ చేసుకుంటారు మళ్ళీ 0. ఎందుకు కౌంటింగ్ ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి 0. ఓకే బాగుంది. నెక్స్ట్ ఎన్కి ఇన్పుట్ ఇస్తున్నాం, ఎంటర్ ఎన్ వాల్యూ అని అడుగుతున్నాం. ఎన్కి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని అర్రేలోకి ఇన్పుట్ ఇస్తున్నాం స్కాన్ఎఫ్తో. అండ్ దెన్ ఇక్కడ గివెన్ అర్రే ఎలిమెంట్స్ ఆర్ అని నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్కి ఇది ఆప్షనల్, రాయకపోయినా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకేనా, మీరు ఆల్రెడీ ఎంటర్ చేసింటారు. దాంట్లో ఇప్పుడు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలా. ఓకేనా, సో ఫర్ I is equal to 0, I less than n, I plus plus begin. If దేన్ని మనం మాడ్యులర్ డివిజన్ చేయాలా, అర్రే ఎలిమెంట్స్ అంటే ఏ ఆఫ్ ఐ మాడ్యులర్ డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది ఈవెన్ నెంబర్ అయినట్టు. అప్పుడు ఏం చేస్తారు, ఈవెన్ ప్లస్ ప్లస్. ఎల్స్ అంటే అది ఈవెన్ కాదంటే ఏమైంటుంది, ఆడ్ ప్లస్ ప్లస్. ఓకేనా, ఆడ్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ని క్లోజ్ చేసేస్తున్నానమ్మా. నెక్స్ట్ ఇక్కడికి ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ కౌంటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇంకా దాన్ని ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, printf \n number of even numbers is equal to %d. ఇంకొక printf రాసుకోవచ్చు. నేను సేమ్ printfలోనే రెండు ప్రింట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏం రాసుకుంటున్నా, \n. ఎప్పుడైతే మీరు \n పెడతారో నెక్స్ట్ రాస్తే మీరు ఏది రాసినా కూడా అది నెక్స్ట్ లైన్లో ప్రింట్ జరుగుతుంది. అంటే ఇదంతా నెక్స్ట్ లైన్లో వస్తుంది. మీరు కంటిన్యూ చేసుకోండి, నాకు స్పేస్ తక్కువ ఉందని కింద రాస్తున్నా. నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు %d. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ రెండు ప్రింటింగ్ అయిపోయినాయి. ఫస్ట్ %d బదులు ఈవెన్ నెంబర్ కౌంట్ ప్రింట్ కావాలా, అది ఎక్కడుంది, ఈవెన్లో. సెకండ్ %d బదులు ఆడ్ నెంబర్ కౌంట్ ప్రింట్ కావాలా, అది ఎక్కడుంది, ఆడ్లో. అంతే. నెక్స్ట్ గెట్ ch పెట్టండి, మెయిన్ని క్లోజ్ కూడా చేసేయండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉందా? ఇది ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ని కౌంట్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ వేరే ఏదైనా ప్రోగ్రామ్ చూద్దామమ్మా. బాయ్ మా, థ్యాంక్ యూ.